తిరుపతి జిల్లాలో షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సామాజిక ఆర్థిక అభివృద్ధి, విద్య, ఉపాధి, వసతి సౌకర్యాలు, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక శ్రీ పద్మావతి అతిథిగృహంలో భారతీయ జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా, తిరుపతి ఎంపీ గురుమూర్తి, జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సెక్రటరీ శ్రీనివాస్, డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు, రీసెర్చ్ అధికారి వరప్రసాద్, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారెడ్డితో కలిసి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా మాట్లాడుతూ, జిల్లాలో షెడ్యూల్ కులాల సంక్షేమం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సామాజిక ఆర్థిక అభివృద్ధి, విద్య, ఉపాధి, వసతి సౌకర్యాలు, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఎస్సీ కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటిస్తూ అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ ప్రయోజనాలకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడంతో పాటు వారి విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులు సూచించారు. వసతి గృహాల్లో అవసరమైన మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న విద్యా సహాయం, స్కాలర్షిప్లు, సంక్షేమ వసతి గృహాల నిర్వహణ, భవనాల మౌలిక వసతులు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం తదితర అంశాల అమలుపై సమీక్షించారు. అలాగే షెడ్యూల్ కులాల కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సహాయం తదితర కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సంబంధిత పథకాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు.